హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దోస పిండితో కరకరలాడే చిట్టి పునుకుల్ని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇంట్లో దోస పిండి మిగిలిపోయినప్పుడు ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో స్నాక్స్గా అయితే భలే రుచిగా ఉంటాయండి. మరి ఈ పునుగుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం అయితే ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 2 కప్పుల దోస బ్యాటర్ని తీసుకోండి. ఇక్కడ దోస పిండి అనేది మనకు కొద్దిగా గట్టిగానే ఉండాలండి. దాంట్లోకి సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయల ముక్కలు, సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన 2 రెమ్మల కరివేపాకు, సన్నగా తరిగిన గుప్పెడు కొత్తిమీర, దాంట్లోకి 4 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, అలాగే దాంట్లోకే 4 టేబుల్ స్పూన్ల మైదాపిండి వేసుకోండి. ఇలా బియ్యం పిండి మైదాపిండి వేసుకోవడం వల్ల మనకు పునుగులు అనేవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. దీంట్లో టేబుల్ స్పూన్ జీలకర్ర, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఈ బ్యాటర్ని అంతా బాగా కలపాలి. మనం చక్కగా బ్యాటర్ అనేది ఎంత బాగా కలిపితే పునుగులు అనేవి అంత చక్కగా ప్లఫీగా వస్తాయి. దీంట్లో ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి. బ్యాటర్ అనేది మరి లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. ఒకవేళ లూజ్ అయినట్టయితే కొద్దిగా బియ్యం పిండిని బాగా కలుపుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు పక్కన పెట్టుకొని బాగా నాననివ్వాలి. ఒక 1 అవర్ తర్వాత తీసి చూడండి, బాగా సెట్ అవుతుంది పిండి అనేది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా మనం పిండిని నానబెట్టడం వల్ల సోడాలు ఏమీ వేయనవసరం లేదు. ఆయిల్ బాగా వేడెక్కాక మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మీకు ఎలా కావాలంటే అలా చిట్టి చిట్టి పునుగుల్ని వేసుకోండి. ఇలా మనకు పునుగులు వేసిన వెంటనే కదపకుండా అవి ఇలా ఆయిల్లో పైనికి వచ్చాక లో ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని రెండో సైడ్ కూడా బాగా టర్న్ అయ్యాక మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయినట్టు మనకు ఫ్రై అవుతుంటేనే తెలుస్తాయండి. అలా అయిన వాటిని మనం ఇంకా టిష్యూ నాప్కిన్లోకి తీసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో యమ్మీ టేస్టీ అయిన చిట్టి పునుకులు అయితే రెడీ అయిపోయాయి. ఇంట్లో దోశ బ్యాటర్ పులిసిపోయినప్పుడు ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీంట్లోకి నేను టమాటో పచ్చడి అలాగే ఉల్లిపాయతో సర్వ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందో మీ ఎక్స్పీరియన్స్ నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా బాగా ఇష్టపడతారు. స్నాక్స్కి అయితే 1కి 10 లాగిస్తారండి. మరెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.